రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11న గొప్ప ప్రారంభం. కళ ఉన్నోడు చుట్టూనే డబ్బు తిరుగుతుంది. కళ ఉన్నప్పుడు డబ్బు తిరుగుతుంది చుట్టూ. డబ్బు అనేది ముఖ్యం కాదు మనిషిలో. వాల్యూ ఇవ్వద్దంటారా డబ్బులకి? డబ్బుల కోసం బ్రతకొద్దంటారు. డబ్బులు అవసరం కానీ సరువుగా ఇన్ని క్రాఫ్ట్స్ అసలు ఎలా మేనేజ్ చేయాలి? కథ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ మీరే, దర్శకులు మీరే, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, డైలాగ్స్. పరాక్రమం ఎంత ఖర్చు పెట్టారండి మొత్తం? బాగానే ఖర్చు పెట్టారు. ఆగస్ట్ 22 పర్టికులర్ గా రీజన్ ఉందా? ఆ రోజున రిలీజ్ చేద్దాం. దేవుడిని నమ్ముతారా? దేవుడు రూపాన్ని నమ్మ. టెంపుల్ వెళ్తారా? చిన్నప్పుడు వెళ్ళే 9th క్లాస్ లో అమ్మాయిలు ఉంటారు, సాయిబాబా టెంపుల్ అంటే వెళ్ళా. దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం కూడా ఉంటుంది కదండి. మరి ఎక్స్పీరియన్స్ చేసిన సందర్భాలు? మేము డైనింగ్ టేబుల్ లో తింటాం. ఒక డార్క్ ఇంట్లో మా ఫ్రెండ్ అపార్ట్మెంట్ లో పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, మంచి ప్రభంజనం అది ఆయన విజయం అనేది. ఎలా అనిపించింది రిజల్ట్స్ అవి చూసినప్పుడు? నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఆయన ఒక ప్లాన్ తో వచ్చాడు. ఆయన ఫస్ట్ నుంచి అంటాడు 14 లోనే అన్నాడు. జగన్ యాటిట్యూడ్ వేసుకో, నాలో కూడా అది ఉంటుంది. నార్సిజం, యాటిట్యూడ్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. వారొక డైరెక్టర్. అయితే ఆయన తీసిన సినిమాల్లో బూతులు ఎక్కువగా ఉంటాయి అంటారు. అలా అని ఆయన ఏం బోల్డ్ డైరెక్టర్ కాదు. ప్రస్తుతం సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి రిఫ్లెక్ట్ చేసే ఒక రా ఫిల్మ్ మేకర్ అనే చెప్పొచ్చు. దగ్గర ఆయన ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చారు. ఏంటంటే, కళ్ళ నాది వెల మీది అంటూ సుమారుగా 2 కోట్ల మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఈ డైరెక్టర్. ఆయనే బండి సరోజ్ కుమార్. ప్రస్తుతం పరాక్రమం అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఆగస్టు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విశేషాలు తెలుసుకుంటూ అలాగే సరోజ్ గారితో కూడా బోల్డ్ అనే విషయాలు మాట్లాడదాం. హలో సరోజ్ కుమార్ గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా సంతోషం మీతో మాట్లాడడం. యాక్చువల్లీ ఎప్పుడూ అనుకున్నాం ఇంటర్వ్యూ, బట్ ఓకే, దేనికైనా టైం రావాలి. నమ్ముతారా? టైం రావాలి, టైం వస్తేనే అన్నీ కలిసి వస్తాయి మనకి అనేది బిలీవ్ చేస్తారా అసలు మీరు? అంటే టైం పడుతుందని నమ్ముతా కానీ టైం వస్తుంది రాదు అవి నమ్మున్నాను. నమ్మరు? టైం పడుతుంది. ఓకే ఓకే, మాట్లాడదాం చాలా విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, రిలీజ్కి రెడీగా ఉంది పరాక్రమం. టీజర్స్ చూసాం, చాలా బాగుంది. అంటే మీ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం అవి కనిపించినప్పటికీ కొంచెం కొత్తగా అనిపించింది. సో ఎలా ఉండబోతుంది అసలు? థీమ్ ఏంటి? మెయిన్ క్యారెక్టర్ ఏం చెప్తుంది అసలు సినిమాలో? ప్రతి మనిషి కూడా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటూ ఉంటాడు. బట్ తన డ్రీమ్ లో సినిమాటిక్ గా తన హీరోగా చూసుకుంటూ ఉంటాడు. అందుకే మీరు ఎక్కడన్నా ఇప్పుడు భాష లాంటి సినిమా కానీ, ఛాలెంజ్ లాంటి సినిమా కానీ జనాలు యాక్సెప్ట్ చేసి ఇప్పటికీ గుర్తుంటాయంటే దాని రీజన్ అదే. సో అలాంటి ఒక సినిమా తీయాలనిపించింది నాకు. ఒక రియలిస్టిక్ గా నా స్టైల్లో ఒక సినిమా తీయాలి అనిపించి నేను లోరాజ్ అనే క్యారెక్టర్ క్రియేట్ చేశాను. అంటే కళ ఉన్నోడు చుట్టూనే డబ్బు తిరుగుతుంది అంటే ఈ లైన్ అనేది అంటే నీకు అంటే మనీ విల్ ఫాలో అని అంతే. మీరు కళ ఉన్నప్పుడు డబ్బు తిరుగుతుంది చుట్టూ. డబ్బు అనేది ముఖ్యం కాదు, మనిషిలో సొంత టాలెంట్ ఉండాలి. ఈరోజు ఏంటి, ఈరోజు సొసైటీలో అలా ఉందంటే యూత్ని కానీ నేను చూస్తున్నప్పుడు, అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు కూడా నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఐఫోన్ కొనాలి, కారు కొనాలి, అంటే మనం చూపించుకోవాలి, ఫేస్బుక్లో ఫోటోలు పెట్టుకోవాలి. సో అంటే నువ్వేం చూపిస్తున్నావు? నీ తెలివితేటలు చూపించట్లేదు, నీ టాలెంట్ చూపించట్లేదు. ఎవడో తయారు చేసిన ఫోను నువ్వు కొనుక్కుని ఈఎంఐలు కట్టని చూపించుకుంటున్నావు. సో ఆ హిపోక్రసీ మారాలి సొసైటీలో అనిపించింది నాకు. ఎవ్రీబడి ఈజ్ రియల్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాల్యూ ఉంటే, ఇప్పుడు అబ్దుల్ కలాంకి ఇప్పటికీ వాల్యూ ఉంది. ఎందుకు ఉందంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో ఆ వాల్యూ ప్రతి మనిషి, అంటే ఇంటలెక్చువల్ అంటే నువ్వు చదువుకోవాలి, గొప్పవాలని కాదు, ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంది. అంటే ఇప్పుడు మనం వైల్డ్ లైఫ్ చూసాం అనుకోండి, నేను ఎక్కువ డాక్యుమెంటరీస్ అవి చూస్తుంటాను, వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీస్ అవి చిన్నప్పటి నుంచి. మీరు సింహం పిల్ల కానీ, పులి పిల్ల కానీ, లేకపోతే పాము పిల్ల కానీ ఏదన్నా తీసుకోండి, అది పుట్టినప్పటి నుంచి అది హంటింగ్ చేయాలి. పుట్టినప్పుడు అది హంటింగ్ అనేది దాని లైఫ్లో అది పార్ట్, లేకపోతే అది బ్రతకలేదు, కష్టం. దాని లైఫ్లో కూడా లవ్ ఉంటుంది, మ్యారేజ్ ఉంటుంది, చిల్డ్రన్ ఉంటారు, అన్నీ ఉంటారు, కానీ హంటింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ సొసైటీలో మన మనుషులు ఏంటంటే మన పిల్లలకి దాచిపెట్టుకుంటున్నాం, మన వాళ్ళు దాచిపెట్టుకుంటున్నాం. సో వాళ్ళ హంటింగ్ మిస్ అవుతున్నారు. ఆ హంటింగ్ అనేది ఏదో టాలెంట్, ప్రతి మనిషిలో టాలెంట్ ఉండాలి. టాలెంట్ ఎంత పెద్దదైతే నీకు అంత వాల్యూ.
మనకి యానిమల్స్కి డిఫరెన్స్ ఏంటంటే బ్రెయినే కదా. Yes, విచక్షణ. సో దాంట్లో అది వేరు మళ్ళీ. హ్యుమానిటీ, విచక్షణ ఇవన్నీ వేరు. బ్రెయిన్ కదండి మెయిన్. యూజ్ చేసే మన విధానం మేధస్సు, అనేది. మన Yes. మేధస్సు. కరెక్ట్. సో అందులో ఉత్తీర్ణత సాధించే ఎవడైతే మంచి స్థాయిలో ఉంటాడో వాడి చుట్టూ డబ్బు తిరుగుతుందని నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అది. సో డబ్బు అనేది పీస్ ఆఫ్ పేపర్. అది సో వాల్యూ ఇవ్వద్దంటారా డబ్బులకి? డబ్బుల కోసం బ్రతకొద్దు అంటారు. ఓకే, డబ్బులు అవసరం కానీ డబ్బే అవసరం కాదు అనేది కమర్షియల్ గా చెప్పాలనిపించింది. సినిమాలో కూడా చాలా ఎలిమెంట్స్ చెప్పాను. ఐ మీ మై సెల్ఫ్ అనే కింద పెట్టుకున్నా అంటే నా ఐడియాలజీ, నేను చెప్పాలనుకున్న ఐడియాలజీ కన్విన్సింగ్ గా ఒక స్టోరీ రూపంలో కమర్షియల్ గా చెప్పాలనిపించింది. కానీ సరోజ్ గారు ఇన్ని క్రాఫ్ట్స్ అసలు ఎలా మేనేజ్ చేయగలిగారు? కథ, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ మీరే, దర్శకులు మీరే, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, డైలాగ్స్, అసలు ఇన్ని క్రాఫ్ట్స్ ఎలా మేనేజ్ చేశారు? అంటే ఇష్టం ఉండొచ్చు దేనిపైన అయినా మనకు ఉంటుంది, బట్ అవి ఆచరణలో వచ్చేటప్పటికి ఎక్కడో దగ్గర ఒకటి ఎక్కువ తక్కువ ఇలా అనిపిస్తాయి, కొన్ని బర్డన్గా ఫీల్ అవుతాం, ప్రెషర్ అనిపిస్తాయి. ఇలా ఏమన్నా అనిపించిందా? ప్రెషర్ ఉంటుంది కానీ ఫస్ట్ అన్నది అది యాక్చువల్లీ రైట్ కాదండి. ఎందుకంటే నా సినిమాలకు ఒక డిఎన్ఏ ఉంది, అంటే నా ఎడిటింగ్కి ఒక డిఎన్ఏ ఉంది. నేను మై విలేజ్ షో అని ఒక ఇంటర్వ్యూ చేశాను అప్పట్లో, సినిమాటోగ్రఫీ గురించి, రైటింగ్ గురించి చెప్పాను. అది వాళ్ళు మీరే ఎడిట్ చేసి వెళ్ళండి అన్నారు. ఆ రోజు నైట్ అక్కడే ఉండి నేను ఎడిట్ చేశాను, ఎందుకంటే అది ఇన్ఫర్మేటివ్ వీడియో. వాళ్ళు మీరే చేయండి, కరెక్ట్ చేస్తారంటే మొత్తం ఎడిట్ చేసి వచ్చాను. ఇప్పటికీ నాకు మెసేజెస్ వస్తుంటాయి, నువ్వు ఆ షో ఎడిటింగ్ చేసింది నువ్వే కదా అని. అక్కడ పేరు కూడా పడలేదు, అంటే అది నా డిఎన్ఏ తెలిసిపోద్ది. సో ప్రతిదీ కూడా నా మార్క్ ఒకటి ఉంటుంది నా మ్యూజిక్లో కానీ. నా సినిమా ఓవరాల్గా చూస్తే మీకు రెగ్యులర్ సినిమా కన్నా డిఫరెంట్గా ఎందుకు అనిపిస్తుంది అంటే, ఒక మనిషి మేధస్సు ఎక్కువ ఉండడం వల్ల, ఎక్కువ క్రాఫ్ట్స్ ఉండడం వల్ల దాంట్లో ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో అది ప్రాబ్లం కాదు. స్ట్రెయిన్ అంటారు, ఎస్ చాలా స్ట్రెయిన్ ఉంది. అండ్ నేను కూడా ఫ్యూచర్లో కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాను మంచి ఎడిటర్స్తో, మంచి. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి డిఓపితో కొలాబరేట్ అయ్యాను. 100% లవ్ సినిమా తీసిన ఆయన, ఆ కెమెరామెన్ ప్రసాద్ గారు అని, ఆయన చాలా యూస్ఫుల్ అయ్యారు నాకు. ఆయన వచ్చాక నా విజన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. సో అలా చేయాలని ఉంది ఫ్యూచర్లో. ప్రస్తుతానికి నేనే ప్రొడ్యూసర్, బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ అవన్నీ కూడా నేను సినిమా పైన చూపించాలనుకుంటాను. ఇవి నేను చేయగలిగే పనులు. పరాక్రమం ఎంత ఖర్చు పెట్టారండి మొత్తం? బాగానే ఖర్చు పెట్టారు. ఎంత ఉండొచ్చు సుమారుగా మీరు అనుకున్న బడ్జెట్లో? దానికి డబుల్ అయింది. అంటే సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ అంటే నేను ఇంకా పోతా ఉంది, బాగుంది కదా, పోతుంది కదా, పోయొచ్చా. ఇప్పుడున్న ఈ కాంపిటీషన్ కావచ్చు, ఇప్పుడు ఎలా ఉంది అసలు? అంటే మనం ఏదైనా ఒక సినిమా తీస్తే యాక్సెప్టెన్స్ ఎలా ఉంది ఆడియన్స్ నుంచి? అంటే అదే అండి, ఇప్పుడు మార్కెటింగ్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే పోస్టర్ నచ్చితేనో, ట్రైలర్ నచ్చితేనో సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నువ్వు నచ్చాలి, అందులో ఉన్న ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, లేకపోతే ఎవరో ఒకరు ఉండాలి, బ్యానర్ సపోర్ట్ కానీ సంథింగ్ ఉంటే కానీ వెళ్ళదు. ఇవన్నీ మనలాంటి వాళ్ళకి కష్టం, మన రిజిడ్ పీపుల్కి, క్రియేటివ్లీ రిజిడ్ పీపుల్కి. సో అందుకే నేనే జనరేట్ చేసుకోవాలి ఆడియన్స్ అని 3 కల్ట్ ఫిల్మ్స్ తీశాను. నిర్బంధం టు మాంగళ్యం అని చెప్పి. అంటే బయట మనం వినే భాషని యాజ్ ఇట్ ఈస్గా రిఫ్లెక్ట్ చేస్తూ తీశాను. అది సొసైటీకి సంబంధించిన ఫిల్మ్స్ అవి. సో దాని నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లీస్ట్ ఒక 10 lakhs పీపుల్కి నేను తెలుసు. సో అందులో థియేటర్కి ఎంతమంది వస్తారు, ఎన్ని టికెట్స్ కింద కన్వర్ట్ అవుతాయి, ఎంతమందికి రీచ్ అవుద్ది నా సినిమా అనేది ఇంపార్టెంట్. సో అది నేను క్రియేట్ చేసుకుని ఇప్పుడు వచ్చాను. సో ఎవరన్నా కూడా ఏమైనా చేసినప్పుడు ఏదో ఒక సపోర్ట్ ఉండాలండి. అట్లీస్ట్ నాకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు మనుషులతో, లేకపోతే నేను అంత టైం స్పెండ్ చేయలేను, నాకు అంత లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు మనుషులతో మాట్లాడి కన్విన్స్ చేయడం. సో బయట వాళ్ళు చేయగలరు కాబట్టి మీరు ఏదో ఒక బ్యానర్నో ఎవరో కన్విన్స్ చేసి దిగితే అంత డిఫికల్ట్ కాదు. కంటెంట్లో విషయం ఉంటే డిఫికల్ట్. అంతే. ఆగస్ట్ 22 పర్టికులర్ గా రీజన్ ఉందా ఆ రోజున రిలీజ్ చేద్దాం? చిరంజీవి బర్త్డే అని చెప్పి అదే ఏదో ఇష్యూ అయినట్టుంది. మీరు ఇచ్చిన రిటార్ట్ విన్నాను నేను. అంటే అమ్మ అంటాం కానీ అమ్మగారు అనలేం కదా, అమ్మగారు అంటే పనోళ్ళం అవుతాం. కానీ ఇండస్ట్రీలో మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, అంటే మేజర్గా నేను విన్న కామెంట్ ఇది, మీరు కూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు గారు ఆ మర్యాద అనేది చెప్తే బాగుంటుంది. లేరా మీరు? సినిమా తీసారు, సినిమా తీసాను, ఇండస్ట్రీలో ఉండి తీయాలా, బయట నుంచి తీయచ్చా? నేను తీస్తున్నా. కానీ ఒక్కసారి సినిమాకి ఏదో ఒక రకంగా రిలేట్ అయినా మేము సినిమా మనుషులం, మేము సినిమా వాళ్ళం అని చెప్పుకోవడానికి గర్వపడతాం అనేది రాంగ్ అండి. సినిమా ఎక్కడ కూడా మేము అనే సిస్టమే రాంగ్. సినిమాలో అసలు ఉండదు. ఇండస్ట్రీస్
ప్లాట్ఫామ్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. ఇప్పుడు ఎంఎస్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్, ఏఎం రత్నం లాంటి గొప్ప ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేరు ఈరోజు. మళ్ళీ వాళ్ళు కంబ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ గుర్తు చేసుకుంటున్నాగా వాళ్ళని, అదే వాళ్ళ సక్సెస్, సినిమాలని. వాళ్ళ సక్సెస్ అది ఇండస్ట్రీలో ఉన్నట్టు కాదు కదా, ప్రజల్లో ఉన్నారు వాళ్ళు. ఇండస్ట్రీ వాళ్ళు గుర్తు చేసుకోలేగా. ఇప్పుడు ఎంఎస్ రాజు గారికి నేను డేట్స్ ఇవ్వాలి, ఒకప్పుడు నాతో సినిమా చేశాడని ఏ యాక్టర్ అని వచ్చేస్తున్నారా? సో అప్పుడు మేము ఎలా అవుద్ది? ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ సో తీసుకొచ్చి గారు అని రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటారు మీరు. చేసి రెస్పెక్ట్ కాదు అది, మ్మ్. అది వేరే కాన్సెప్ట్. మ్మ్. నేను నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని గారు అనాలనే దాని గురించి నేను ఆన్సర్ చెప్పాను. ఆ, నేను ఎక్కువ మేజర్ మీరు చూసారా ఆ కామెంట్స్? మీకు ఇప్పటికీ కాల్స్ వస్తున్నాయంట కదా, నిజమేనా? ఎవరు లేదు. రావట్లేదా? అంటే కానీ అంటే వాళ్ళు ఇప్పుడు క్రింజ్ పీపుల్ ఉంటారు, అంటే తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. వాడు thumbnail చూసి అది చూసి కామెంట్ పెడతాడు, తర్వాత నా సినిమా చూస్తాడు, సినిమా చూసి తర్వాత అర్థం చేసుకుని నాకు మళ్ళీ వచ్చి రిప్లై ఇస్తాడు. అయితే వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్, తెలివైన ఫ్రెండ్ ఎవరో ఒకరు చెప్తారు, వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఉంటారు, అరే ఆయన అన్నది అది కదరా ఇది అని చెప్తారు. చిరంజీవి అనేది నా ఎమోషన్. ఆయన డైరెక్ట్గా ఉన్నప్పుడు గారు, చిరంజీవి గారు కాలు పట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, అది వేరే విషయం, ఆ రెస్పెక్ట్ ఇవ్వచ్చు. కానీ మామూలుగా నేను ప్రజలు చెప్పేటప్పుడు చిరంజీవి అంటే చిరంజీవి అనే చెప్తాను. గారు అని ఎందుకు చెప్పాలి? నేను వరప్రసాద్ గారు అనమంటే అంటాను. చిరంజీవి అని నాకు చిన్నప్పటి నుంచి ఎమోషన్. ఆ 4 లెటర్స్ నా 4 ఏళ్ళ వయసులో నేను ఫస్ట్ చూసిన వ్యక్తి, 4 లెటర్స్ ఉన్న వ్యక్తిని. తర్వాత నేను సినిమా చూశాను, ఆయన బర్త్డే రోజు రిలీజ్ చేస్తున్నాను. సో అన్నీ చెప్తాను ఆయన గురించి. కలిసారు ఎప్పుడైనా లేదు, చిరంజీవి గారిని? కలవాలని ఏం లేదు, అలా ఆ ఫ్యాంటసీ ఏం లేదు. లేదు, ఏదన్నా సందర్భంలో కావచ్చు, ఎక్కడైనా కలిసిన? అంటే నాకు ఛాన్స్ దొరకలేదు, అంటే దొరకలేదని కాదు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు అటు వెళ్ళి వెంటబడి వెళ్ళి కలవాలని లేదు. కలవాలంటే ఒక సెల్ఫీ తీసుకొచ్చి ఎంతసేపు, అది దేనివల్ల? అది ఎందుకు అని మనం చూస్తున్నాం కదా. అంటే సినిమాలో ఉన్నారు కదా ఆల్రెడీ, ఈజీ అవుతుంది మీకు అనే మాటే కదా అది. వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? ఆయన నేను వాడుకోవాలా? లేదు, నేను దేనికి రిలేట్ చేస్తున్నానంటే, సినిమా వాళ్ళని కాదు, నేను బయట వ్యక్తిని అన్నారు కదా. ఇప్పుడు మీరు సినిమా వాళ్ళు కాబట్టి మీకు ఈజీ అవుతుంది, దాని ఏముంది, సెల్ఫీయే కదా నేను తీసేసుకుంటాను అన్నారు. అదే బయట కామన్ పీపుల్ కదా, అవ్వదు కదా. ఇక్కడ ఒప్పుకుంటారా మీరు నేను సినిమా కామన్ వాళ్ళని? పీపుల్ అండి, నేను కామన్ మ్యాన్ అండి. నేను ఈరోజు సినిమా ఎన్ని క్రాఫ్ట్ చేసి ఈరోజు వెండి తెర మీదకి నా సొంతంగా వస్తున్నాను. ఇది చేయగలను. కామన్ మ్యాన్ గా ఉండి చిరంజీవి సెల్ఫీ తీసుకోలేనా? తీసుకోగలరా? బట్ చాలా మంది పాపం ఒక్క సెల్ఫీ ఇప్పుడు కూడా లేక, నేను హీరో అవుతా అంటే నువ్వేమవుతావు, డైరెక్టర్ అవుతా అంటే నువ్వేమవుతావు, ఎడిటర్ నువ్వేమవుతావు అన్నారు అందరూ. మరి ఈరోజు అయ్యా కదా. ఇది చేసిన వాళ్ళకి అది ఎంత పని అంటున్నా. ఎంత పని అంటే లైక్ ఆ ఫ్యాంటసీ లేదు నాకు, ఆ ఫ్యాసినేషన్ లేదు. చిరంజీవిని వెళ్ళి కలిసి ఫోటో దిగాలి, ఎందుకంటే చిరంజీవి ఎక్కడ ఉన్నాడు, మళ్ళీ మనం వెళ్ళి ఫోటో దిగాలని. సో ఇష్టంతో, అభిమానంతో మీరు అలా పిలిచారంటారు, అంతేనా? అదే అర్థమైంది అందరికి. అర్థం కాని వాళ్ళు ఉన్న బుర్ర తక్కువ 10 మంది ఉంటారేమో, వాళ్ళెంతో ఎక్కువ మంది ఉంటారండి. మీకు లైక్స్ చూడండి, కమెంట్స్ ఎన్ని వస్తాయి, 100లో వస్తాయి, లైక్స్ వేలల్లో వస్తాయి. అంటే వేలల్లో నిన్ను యాక్సెప్ట్ చేసి ఒక 10 మంది 20 మంది నిన్ను అగెనిస్ట్ గా మాడితే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంట. అసలు లేదు. ఎందుకంటే మన మాటలో గానీ మన చేతల్లో నిజాయితీ ఉన్నప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మిమ్మల్ని నార్మల్ గా సరోజ్ కుమార్ ఇలా సంబోధించిన ఊరుకుంటారా? సరోజ్ గాడు అన్న కూడా నేను ఇంకా ఎక్కువ లవ్ చేస్తాను. అవునా? అంతే. ఎందుకంటే అదే కదా, ఇప్పుడు వాడు నన్ను ఓన్ చేసుకున్నాడు, వాడు ఇంట్లో మనిషి అనుకున్నాడు, లేకపోతే వాడి ఫ్రెండ్ అనుకున్నాడు. అదే కదా నాకు కావాల్సింది. సరోజ్ గారు అంటే దూరం పెట్టాడు నన్ను. సరోజ్ గారు అని ఎవరైనా మాడితే కూడా ఓకే వేరే వ్యక్తి అనుకుని నేను కూడా ఏమండి చెప్పండి అంట. సరోజ్ బ్రో అంటారు, సరోజ్ అన్న అంటారు ఎక్కువ మంది పిల్లలు, పెద్దోళ్ళు సరోజ్ అంటారు, కొంతమంది సరోజ్ అంటారు. ఒక అమ్మాయి అయితే 14 years పాప అండి. నేను అనుకోకుండా నేను ఎప్పుడు మాస్క్ లో తిరుగుతాను, ఆ రోజు పబ్లిక్ ప్లేసే కానీ కొంచెం క్లోజ్ ప్లేస్, అక్కడ ఎవరు గుర్తుపెట్టరని మాస్క్ తీసేసి వెళ్ళాను. సరోజ్ అని అనిపించింది. ఇలా చూస్తే అలా నిలబడి రాయల్ గా నిలబడి సరోజ్ అని ఒక అభిమానంతో ఇలా, ఇంత చిన్న పిల్ల కూడా నన్ను ఓన్ చేసుకుంది అనిపించింది. సో అది మంచిదే కదా. సో మార్క్ వేయగలిగారు. మీ ఫీచర్స్ చాలా బాగుంటాయి సరోజ్ గారు. మీరు గాగుల్స్ పెట్టి ఎందుకు అలా కవర్ చేసేస్తున్నారు? నేను నైట్ దా చెప్పాను అండి, ఎడిటింగ్ చేశాను. ఒకసారి చూపించి. మీ ఐస్ బాగుంటాయి, అట్రాక్టివ్ ఐస్. లేదు, టైర్డ్ గా ఉన్నాను, మార్నింగ్ 4 పడుకున్నా. సో నేను ప్లెజెంట్ గా కనిపించాలి అనే ఉద్దేశంతో అని నైట్ అంతా ఎడిటింగ్. ఇప్పుడు ట్రైలర్, థియేట్రికల్ ట్రైలర్ ఉందండి. ఓకే. సో దాన్ని ఎడిటింగ్ చేసి సెన్సార్ పంపించాలి. సో అందుకనే ఎక్కువ కష్టం. ఎలా అసలు మీరు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పండి? అంటే షూటింగ్ ఉన్నప్పుడు 9 months నాకు దానికే పోద్దండి. ఇప్పుడు నాకు 2 months ప్రీ ప్రొడక్షన్, లొకేషన్ చూడాలి, అవి చూడాలి, ఇవి చూడాలి. తర్వాత ఆన్ లొకేషన్లో నాకు 3 months పోద్ది. లొకేషన్ చూసుకుని అన్ని చూసుకున్నాక షూటింగ్కి షెడ్యూల్ గ్యాప్స్ పెట్టుకుంటే 3 months పోద్ది. మధ్యలో ఎడిటింగ్, మళ్ళీ షెడ్యూల్ గ్యాప్లో ఎడిటింగ్ చేసుకుంటాను, ఏమేమి బ్యాలెన్స్ ఉన్నా పెట్టుకుని మళ్ళీ షూట్ చేసుకుంటాం.
తర్వాత నెక్స్ట్ 3 months నాకు మ్యూజిక్కి వెళ్తుంది. మళ్ళీ ఫైనల్ ఎడిటింగ్కి ఒక 1 month వెళ్తుంది, మ్యూజిక్కి వెళ్తుంది ఒక 2 months. సో ఒక 9 months నేను బిజీగానే ఉంటాను ఇయర్లీ. సో ఇయర్లీ ఒక ఫిల్మ్ తీసినప్పుడు 9 months బిజీగా ఉంటావు. 3 months నాకు టైం దొరుకుతుంది. ఆ టైం కూడా ఇలా రిలీజ్ పనులు కనో అవనో ఇవనో ఇంటర్వ్యూస్ కనో ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తారు? అంటే మీ ఆలోచన విధానం ఏంటి? దేని గురించి ఎక్కువగా థింక్ చేస్తారు? నేను సోషల్ మీడియాలో ఉంటాను ఎక్కువ అంటే 24 hours కాదు, ఓ 2-3 hours ఒకసారి వెళ్ళి అది చెక్ చేసుకుంటాను ఏమైనా అప్డేట్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా. సో సైకాలజీస్ అబ్జర్వ్ చేస్తాను అండ్ ట్రెండ్ ఎలా నడుస్తుంది అండ్ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వీటిని అబ్జర్వ్ చేసి నేను మళ్ళీ నేను కూడా ఆలోచించు అంటే లైక్ నేను కూడా బేరీ చేసుకొని అప్పుడు ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాని గురించి ఒక డిస్కషన్స్ ఉంటాయండి, ఆర్టికల్స్ ఉంటాయి, అవన్నీ చూసి సైకాలజీ తెలుస్తుంది. ఓకే ఎలా ఉంది సమాజం, ఎలా ఉంది, మెజారిటీ ఆఫ్ సమాజం ఎలా ఆలోచిస్తుంది, మైనారిటీ ఎలా ఆలోచిస్తుంది, సమ్టైమ్స్ మైనారిటీ ఆఫ్ సమాజం కూడా కరెక్ట్ అవ్వచ్చు. సో అప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయడం, ఒక పోస్ట్ పెట్టడం అలాంటివి చేస్తుంటాను. ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటాను అండ్ క్రియేటివ్గా నేను కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తుంటాను. అంటే నేను ఆన్ లొకేషన్ స్క్రిప్ట్ రాస్తా అని చెప్పాను కదా, సో అది రాయడానికి ముందు గ్రౌండ్ వర్క్ నడుస్తుంది, మైండ్లో చాలా నడుస్తుంది. మెషినా బ్రెయిన్ అండి అది? బ్రెయిన్ దీనికే అంకితం చేశాను అంతే. ఇంకా మిగతా వాళ్ళకంటే ఎన్నేళ్ల నుంచి ఇలా మొత్తం మీరు ఇండస్ట్రీ? అదే మిగతా వాళ్ళకంటే ఫ్యామిలీ ఇంకేమైనా ఏదో ఒక యావిగేషన్ ఉంటుంది, ఆఫీస్ వర్క్ ఏదో ఒకటి ఉంటుంది, నాకు ఇదే కదా యావిగేషన్. సో నేను టీనేజ్ తర్వాత వచ్చాను ఇండస్ట్రీకి, అప్పటి నుంచి 20 years నుంచి. 20 ఏళ్ల నుంచి. ఈ మధ్య కాలంలో ఒక 10 days or 15 days మిమ్మల్ని బాగా కదిలించిన సంఘటన ఏదైనా ఉందా? ఎందుకు జరిగింది ఇలా అని అనిపించిందా ఏదైనా సొసైటీలో? అబ్బా అని అనిపించలే కానీ అట్లా అంటే నేను అంత సెన్సిటివ్ ఏం కాదు, సెన్సిబుల్ కానీ మరీ అంత సెన్సిటివ్ కాదు. జరుగుతుంటాయి మనుషులు, చెప్పాను కదా వైల్డ్ లైఫ్ ఎక్కువ చూసేవాళ్ళు, మనం కూడా వైల్డ్ యానిమల్స్ లా ఫీల్ అవుతాం కదా, వస్తారు పోతారు చచ్చిపోతారు ఇట్లా ఉంటాయి. ఈ మధ్య కాలంలో అయితే మిమ్మల్ని బాగా అంటే ఎంటర్టైన్ అయ్యింది అలాంటి విషయాలకే. ఓకే, బట్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉంటారు, ఏం జరిగినా మీకు అనిపిస్తే అది పోస్ట్ చేయటం అలా చేస్తూ ఉంటారు. దాని నుంచి నాకు ఏమైనా కమెంట్స్ వస్తాయి, నెగిటివ్ కూడా వస్తాయి, ఏమన్నా కొన్ని నేను కూడా తెలుసుకుంటాను, మేబీ ఎస్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అవ్వచ్చు అని ఎక్కడో 100లో ఒకటి నేను రియలైజ్ అవుతాను, అలాంటివి కూడా జరుగుతుంటాయి. ఎవరైనా ఫాలో అవుతారా మీరు? నేను అందరిని అవుతాను వాళ్ళగా, ఎవరన్నా నాకు అంటే బాగా ఇష్టమయ్యి ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకునేంత ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు చాలా మంది ఉన్నారండి ఇన్స్పిరేషన్స్. చిరంజీవి చూసాక సినిమా చూశాను, కానీ తర్వాత ఎంతోమంది చూశాను, గొప్ప గొప్ప నటులు చూశాను. రజనీకాంత్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, షారుఖ్ ఖాన్, ఇళయరాజా గారు, లేకపోతే ఎందుకు ఇష్టం అని మనం అందరం చెప్తాం, వీళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం అని. ఎందుకు చిరంజీవి గారు అంటే ఎందుకు ఇష్టం మీకు? అంటే చిరంజీవిని చూసాకే నేను సినిమా చూసాను. అంటే ఫస్ట్ టైం నేను 4 years ఏజ్ ఉన్నప్పుడు, అదే నేను టీజర్ లాంచ్ ఈవెంట్లు కూడా చెప్పాను, 4 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చి పక్కింట్లో టీవీ అనేది ఏంటి తెలియదు, పక్కింట్లో చిరంజీవి పాట వస్తుంటే కిటికీలో చూశాను. అది ఫస్ట్ టైం. టీవీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో నటుడు ఉంటాడు, అతను ఎవరు అంటే చిరంజీవి అని తెలిసింది. ఓకే. సో అప్పుడు నేను థియేటర్కి ఇంట్లో గొడవ పెట్టి థియేటర్కి వెళ్ళడం, తర్వాత స్క్రీన్ సినిమా అండి అది రుద్రనేత్రం ఏదో అండి, నాకు గుర్తులేదు. ఫస్ట్ సినిమా బాగా 4 years ఏజ్, చాలా చూశాను. సో ఫస్ట్ ఏదన్నా గుర్తులేదు. థియేటర్కి వెళ్ళినప్పుడు స్క్రీన్ అనుకుంటాడేమో చిరంజీవి అని చెప్పి నేను సైలెంట్గా వెళ్ళి వెనక్కి, చాలా మంది ఒపీనియన్ అదే చిన్నప్పుడు అలాగే స్టార్ట్ అయింది. అలాగే స్టార్ట్ అయ్యాక తర్వాత మ్యూజిక్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, సంగీతం అని ఒకటి ఉంటుంది, దానికి ఇళయరాజా ఆయన వచ్చి ఇది అని తెలిసినప్పుడు ఇళయరాజా ఫాలో అవడం, లేకపోతే డైరెక్టర్గా రామ్ గోపాల్ వర్మ ఇనిషియల్ ఇన్స్పిరేషన్. 8 years ఏజ్లో ఉన్నప్పుడు ఆయన సినిమా చూశాను, శివ. అప్పుడే 8 years లోనే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు మీరు? లేదు, ఆ ఏజ్లో నేను ఇప్పటికీ నేను షాక్ అవుతానండి, ఎందుకంటే నేను 10 years 12 years వాళ్ళు డిస్కస్ చేసుకునే వాళ్ళు సినిమాల గురించి. అసలు ఫెంటాస్టిక్ డిస్కషన్ ఉండేది అప్పుడు. సోషల్ మీడియాలో ఏం లేదు కదా, వాళ్ళు చెప్పేవాళ్ళు సైకిల్ చైన్ పట్టుకుని నాగార్జున ఎలా చేస్తాడు, సైకిల్ ఎక్కించుకుని బస్సు పట్టుకుంటాడు, చేజ్ చేస్తారు, అక్కడ ఫైట్ ఉంటుంది, భవానీ అని ఒకడు ఉంటాడు, అన్ని చెప్పేవాళ్ళు. అప్పుడు లైట్ ఇక్కడ ఎలా పడుతుంది, ఇలా మాట్లాడుకునేవాళ్ళు డిస్కషన్. గీతాంజలి సినిమా గురించి కానీ. సో అలా ఇన్స్పైర్ అయ్యి చూశాను. సో ఆడియన్స్లో ఉంది, ఆడియన్స్లో ఆలోచన ఉంది, సినిమాటిక్ విజన్ ఉంది, ప్రతి చోట ఉంటారు, అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్లో ఉంటారు. మీరు ఆటో వాళ్ళు చూసినా కూడా
ఒక గ్రూప్ ఆఫ్ ఒక 10 మంది ఆటో వాళ్ళు ఉంటే అందులో 2-3 సినిమా సెన్స్ ఉంటుంది. అంటే ఒక డైరెక్టర్లకు కూడా సీన్లు అవన్నీ డిస్కస్ చేస్తారు. చేయగలుగుతారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో కూడా తెలివైన వాళ్ళు ఉంటారు, సినిమాటిక్గా సినిమా గురించి అంత అవగాహన లేకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసే వాళ్ళు ఉంటారు. సో ఆ డిస్కషన్స్లోనే ఒక సినిమా వాల్యూ పెరుగుతుంది. ఈ ఫస్ట్ ఎవరైతే 2-3 పీపుల్స్ ఉంటారో వాళ్ళే వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను చూసాక నాకు రామ్ గోపాల్ వర్మ నచ్చి ఆయన సినిమాలు ఫాలో అయ్యాను అప్పటి నుంచి. అలా ప్రతి విభాగంలో ఒక్కొక్కరు. నాకు లిరిక్స్లో చంద్రబోస్ గారు, లేకపోతే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఇట్లా వాళ్ళు ఎంత కమర్షియల్ మోస్ట్ సినిమా అయినా ఒక నావెల్టీ ఉంటుంది. రైటర్కి ఆయన ఇన్స్పిరేషన్, అట్లా రకరకాలుగా చాలా మంది ఇన్స్పిరేషన్. ఒక్కొక్కరు అలా నచ్చారన్నమాట. ఎక్కడండి పుట్టి పెరిగిందంతా? హైదరాబాదే. ఓకే. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ కనిపించిందా? లేదండి, అలాగే ఉంది. హైదరాబాద్ అలాగే ఉందా? నా చిన్నప్పుడు కూడా ట్రాఫిక్ ఇలాగే ఉండేది. అంటే రోడ్లు చిన్నగా ఉండేవి, రోడ్ వైండింగ్ అయ్యి ట్రాఫిక్ అలాగే ఉంది, కానీ నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. చేంజ్ ఏం అనిపించలేదు మీకు? అప్పటికి ఇప్పటికి ఎన్నేళ్ళు? మీ ఏజ్ తెలుసుకోవచ్చా? ఏజ్ చెప్పనండి. ఎన్నాళ్ళు దాచుకుంటారండి అలా? ఎందుకు చెప్పడం, ఎందుకు? చూసేవాళ్ళు చూస్తారు గూగుల్లోకి వెళ్ళి. ఇంట్రోవర్టా మీరు? అవునండి. అంతే. ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా ఒపీనియన్ చెప్పాలన్నా సెట్స్లో ఎలా ఉంటారు మామూలుగా? అక్కడ ఎక్స్ట్రోవర్ట్ అయిపోతానండి. ఎందుకంటే అక్కడ నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు కదా. నేను షూటింగ్ ఫినిష్ చేయాలంటే నేను కొంచెం అట్లా ఉండాల్సిందే, తప్పదు. అంటే బలవంతంగా తెచ్చుకుంటారా? ఆటోమేటిక్ గా నాకు తెలియకుండానే వెళ్ళిపోతాను. అంటే లైక్ నా ఫిల్మ్స్ లో కూడా ఇప్పుడు నా యాక్టర్సే డైరెక్ట్ చేస్తారు అన్నట్టు. నా లోరాజు హీరో ఉన్నట్టు వాడే డైరెక్ట్ చేస్తాడు. సో ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోయి నేను తీసేటప్పుడు అప్పుడు నేను ఉండను. సో అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, ఈజీ అవుతుంది, బ్యాలెన్స్ ఉంటుంది. నేను బ్యాలెన్స్ ఇన్వాల్వ్ అయిపోతాను క్యారెక్టర్లో కంప్లీట్ గా. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినప్పుడు తెలియదు ఇంకా అప్పుడు మనకి. ఇప్పుడు హీరో మీరే, డైరెక్షన్ మీరే అన్నప్పుడు మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? నాకు అప్పుడే ఈజీ అయిందండి. నేను ఫస్ట్ 3 సినిమాలు తమిళ్లో 2 చేశాను. పోర్కులం, అస్తమనం అని, తెలుగులో సూర్యాస్తమయం అని 3 థియేటర్కల్ ఫిల్మ్స్. 3 కూడా బాక్స్ ఆఫీస్ రాలేదు, జనాలకు తెలియని కూడా తెలియదు ఆ సినిమాలు వచ్చినట్టు. ఎందుకంటే దాంట్లో యాక్టర్ నేను కాదు, నా హైయెస్ట్ పొటెన్షియల్ యాక్టింగ్. నా సినిమాలు మీరు చూస్తే గత 3 సినిమాలు సక్సెస్ అని చూస్తే కనుక యాక్టరే తీసుకెళ్తాడు ఆ సినిమాని. అండ్ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. నేను యాక్ట్ చేసిన మూవీస్, నేను యాక్టర్ అయినప్పుడే బెటర్ డైరెక్టర్ అయినా నా ఫీలింగ్. ఇంతకుముందు షార్ట్లు తీసేవాడిని ఎంతసేపు కూర్చుని, ఇప్పుడు ఎమోషన్ క్యాప్చర్ చేస్తున్నాను. 24 క్రాఫ్ట్స్లో కొన్ని మీరు ఎంచుకుని, మీరు నేర్చుకుని, మీరే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీకు బాగా నచ్చిన క్రాఫ్ట్ ఏది? క్రాఫ్ట్ యాక్టింగ్. ఫస్ట్ యాక్టింగ్ ఇష్టం. క్రాఫ్ట్ అంటే అదే రైటింగ్, నేను అవలేలుగా రాయగలను. మ్యూజిక్ ఇష్టం. అసలు అది ఎలా సాధ్యమైందండి? మళ్ళీ అంటే మీరు సంగీతం నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, బట్ సంగీతం నువ్వు ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నావు ఇలా ఉండదండి. మనం 10 ఇయర్స్ సంగీతం, 20 ఇయర్స్ ఇలా ఉండదు. మ్యూజిక్ డైరెక్షన్ అంటే, మ్యూజిక్ అంటే ఇక్కడి నుంచి రావాలి. ఇప్పుడు ఇళయరాజా గారి లాగా ఇంకో ట్యూన్ ఎందుకు ఇవ్వలేరు, లేకపోతే మణి శర్మ లాగా ఇంకో ట్యూన్ ఎందుకు ఇవ్వలేరు, దేవి లాగా ఇంకోళ్ళు ఎందుకు ఇవ్వలేరు? ఇప్పుడు గల్లీకి కూడా 10 మంది కీబోర్డ్ ప్లేయర్స్ ఉంటారు, వయలినిస్టులు ఉంటారు. వీళ్ళు కంపోజర్స్. ట్యూన్ కమ్స్ ఫ్రమ్ హియర్, మ్యూజిక్ కమ్స్ ఫ్రమ్ హియర్. దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి నీకు మ్యూజిక్ అనే లాంగ్వేజ్. ఇప్పుడు నీకు మైండ్లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేసి బయట పెట్టడానికి మ్యూజిక్ సైన్స్ ఉంటుంది. సో ఆ సైన్స్ మనం తెలుసుకుని బేసిక్ కీబోర్డ్ తెలిస్తే కూడా యూ కెన్ బి ఎ బ్యూటిఫుల్ కంపోజర్. కంపోజింగ్ ఇస్ ఎ డిఫరెంట్ ఆర్ట్. కంపోజింగ్ అంటే మళ్ళీ సినిమా డైరెక్షన్ లాగే, యాక్టర్స్తో ఎలా డైరెక్ట్ చేస్తున్నామో అక్కడ వయలినిస్ట్తో మనం చేయించుకుంటాం, గిటారిస్ట్తో చేయించుకుంటాం, కీబోర్డ్ ప్లేయర్ తోటి చేయించుకుంటాం. ఇలా వీళ్ళందరితో మనం ట్యూన్ చెప్పి వాళ్ళతో వర్క్ చేయించుకుని ఏదన్నా ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ అదే చేసేది. సో మ్యూజిక్ డైరెక్షన్ అనేది పెద్ద ఏదో సాహిత్యం, సంగీతం ఎంత 10 ఏళ్ళు అలా ఏం లేదు. బేసిక్ సైన్స్ తెలుసుకున్నాక నీకు ఎక్కడి నుంచి వచ్చేదే. నువ్వు ఎంత సాధన చేసి 10 ఏళ్ళ నుంచి సాధన చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్కడి నుంచి రాదు. వాళ్ళకి ఆల్రెడీ చేసినవే వాళ్ళు చేయగలుగుతారు, కానీ వేరే వాళ్ళు కంపోజ్ చేసినవి. సో మ్యూజిక్ ఈజ్ ఆల్సో ఏ క్రియేషన్. మీ ఫేవరెట్ ఎవరు? ఇళయరాజా గారు. ఇళయరాజా, లేకపోతే ఈయన ఏఆర్ రెహమాన్, మణి శర్మ, దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు అనిరుద్ధ్ ఇష్టం, సంతోష్ నారాయణ, ఇట్లా అందరూ ఇష్టం. చాలా ఇన్స్పైర్ అవుతాను, ఒక్కొక్కరిలో ఒక్కొక్క విషయం వస్తుంది. పరాక్రమంలో అలా అనిపించి సేమ్ ఇలాంటి ట్యూన్ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి లిరిక్స్ ఉంటే బాగుంటుంది అనిపించి ఏదన్నా
చేసిన సందర్భం అలా ఉందా? ఉండదు. నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వనండి. మార్క్ వేస్తారు అంతే, మీ మార్క్. ఇష్టపడతాను కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. అంటే ఫాలో అవను. కంటిన్యూగా వింటా ఉంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ పడిపోద్ది మన మీద. విన్నా, చూసిన సినిమాలు చూసిన మూవీస్ కూడా ఎక్కువ చూడను. చాలా రేర్ నన్ను ఆ ట్రైలర్ లాగాలి థియేటర్ వరకు. సో అలా ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి కొంచెం ఓన్గానే వస్తుంది. ఇప్పుడు కామన్గా జడ్జ్ చేస్తాం, వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు అని చెప్పేటప్పుడు సినిమా సరజు సినిమా చూసేటప్పుడు ఆ మాటలేంటి, ఆ డైలాగులు ఏంటి, మరీ అంత పచ్చిగా అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు వాళ్ళకి జనరేషన్కి అవే నేర్పిస్తున్నారా ఇప్పుడు వచ్చే పిల్లలకి అని అనే వాళ్ళకి మీ కామెంట్ ఏంటి, ఏం చెప్తారు? వాళ్ళు తక్కువ మంది ఉంటారండి. వాళ్ళు కూడా పూర్తిగా చూస్తే అలా అనరు. ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎక్కువ మంది మెయిన్ స్ట్రీమ్ ఆడియన్సే. మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అందులో నాకు జ్యుడిషియరీ నుంచి ఉన్నారు అభిమానులు, పొలిటికల్ సెక్షన్ నుంచి ఉన్నారు, లైక్ మీరు బ్యూరోక్రాట్స్ ఉన్నారు, రకరకాల అన్ని విభాగాలు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు అభిమానులు. సో అన్ని రంగాల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు కనెక్ట్ అయ్యారంటే నా భాషకు కాదు, ఆ భాష రియాలిటీ మనం రోజు వినేదే, బయటకు వెళ్తుంటే వింటున్నాం. ఇప్పుడు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా కామన్ అయిపోయింది. నేను ఉండే అపార్ట్మెంట్లో ఆటోకి ఒక మహిళకి గొడవ అయిందండి, ఒక ఆటో అతనికి మహిళకి. ఆమె కొంచెం చూస్తే చదువుకున్నామా, కొంచెం మంచిది. ఆమె మాట్లాడిందండి బూతులు, నా సినిమాలో కూడా దొరకవు మీకు అది. సో అది ఉంటుంది ఫ్రస్ట్రేషన్లో, గొడవ కోపంలో వెళ్ళేసి. సో అది కామన్ అండి, అది జనాల్లో ఉంది. సో అది అలా నేను భాష వాడాను. ఎక్కడ కూడా విమెన్ని తప్పుగా చూపించడం, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం, శృంగారం చూపించడం ఇలాంటివి ఎప్పుడు చేయను. అంటే శృంగారం అనేది భూతని నా ఫీలింగ్. ఈరోజు యువత హార్మోన్స్తో ఆడుకోవడమే కదా శృంగారం. 4 గోళ్ల మధ్య జరిగేది నువ్వు ఎందుకు చూపిస్తున్నావు? యూత్ని అట్రాక్ట్ చేయడానికే కదా. అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ని ఎందుకు చూపిస్తున్నావు? యూత్ని అట్రాక్ట్ చేయడం కదా. సో అది చేయనప్పుడు అవి భూత్ అంటాను. రియల్గా సమాజంలో ఉన్న భాషను చూపిస్తూ ఒక గొప్ప కథ, ఒక క్లాసికల్ స్టోరీ చెప్పినప్పుడు అది ఎలా అవుతుంది? సో వాళ్ళ సినిమా మొత్తం చూస్తే మేబీ అంటే తక్కువ మంది ఉంటారండి వాళ్ళు. సో అంత ఆన్సర్ ఇవ్వాల్సినంత అవసరం లేదు, దే కెన్ అండర్స్టాండ్ అంటారు అంతే. అంటే అర్థమైన ఎవరు, ప్రతి సమూహంలో ఒకళ్ళు ఉంటారు కదండి అర్థమైన. సో వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన నా సినిమా ఏంటంటే పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తారండి. నాకు ఒక అమ్మాయి చెప్పింది, నీ సినిమా గురించి నాకు 3 years బ్యాకే చెప్పారు, నేను కొంచెం చూసి ఏదో పిచ్చి సినిమా అనుకున్నా, ఇవన్నీ మాటలన్నీ నేను భరించలేకపోయాను. తర్వాత ఎప్పుడో అనుకోకుండా ఆమె పెయిన్లోకి వెళ్ళిపోయింది. ఏదో సంఘటన జరిగి 3 years తర్వాత అనుకోకుండా మళ్ళీ వస్తే ఏంటి చూద్దామని చూసిందంట. చూసాక నేను హీల్ అయిపోయాను, ఆల్మోస్ట్ దీని నుంచి బయటకు వచ్చాను. సో అట్లా చాలామంది నాకు ఓపెన్గా చెప్పారు. సో అది జరుగుతుంది, ఎప్పటికన్నా సినిమా చూసే చచ్చిపోతాడు ఎవడన్నా కూడా. ఆ నమ్మకం అయితే మీకు. కానీ ఏంటి సరోజ్ గారు, ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు నా లేడీ ఫ్యాన్స్, చిన్నపిల్లలైన అమ్మాయిల ఫ్యాన్స్, ఇలాంటి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ మీకు? విమెన్ ఎక్కువ అండి, ఎక్కువ మంది ఫాలో. అంటే ఈరోజు నేను సినిమా చేస్తున్నా అంటే కూడా ఇంత ఖర్చు పెట్టి దానికి కూడా విమెన్ ఫాలోయింగ్ వల్ల మెయిన్. ఆ క్రేజ్ ని సంపాదించగలిగారు. అంటే వాళ్ళని ఎప్పుడు నేను ఇచ్చేస్తుంటాను అండి, లైక్ మోటివేషనల్ గా ఉంటాయి నా విమెన్ కోసం సెపరేట్ గా. ఎందుకంటే నేను సింగిల్ ఉమెన్ చూసాను చిన్నప్పటి నుంచి, చాలా మందితో నేను గడిపాను. సో వాళ్ళ కష్టాలు ఏంటి, ప్లస్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి ఇవి నాకు తెలుసు. అలానే హాస్టల్ అమ్మాయిలు, కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే అమ్మాయిలను కూడా చూపించాను, బ్యాడ్ అమ్మాయిలను కూడా చూపించాను. సొసైటీకి ఎలా నష్టం, కుటుంబంలో నాశనం అయిపోద్ది ఇలాంటి క్యారెక్టర్స్ వల్ల కూడా. బట్ ఐ హావ్ సీన్ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ మై లైఫ్. సో వాళ్ళని ఎప్పుడు నేను గ్లోరిఫై తీస్తుంటా ప్రతి సినిమాలో కూడా. సో మేబీ అది వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉండొచ్చు. ఎలా అభివర్ణిస్తారు మీరు ఒక విమెన్ ని మీ మాటలు? విమెన్ ఫ్రెజైల్ అండి ఉన్న సొసైటీలో. మన వైల్డ్ లైఫ్ నుంచి అంతే, అంటే మన ప్రిమిటివ్ ఏజెస్ నుంచి కూడా విమెన్ ఎప్పుడు ఫ్రెజైల్. ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా బయటకు వస్తున్నారు. సో అంటే నేను ప్రతి మగాడు విజయం వెనుక ఆడది ఉంటుంది, దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. ఒక మ్యాన్ని గ్రూమ్ చేసేది ఉమెనే ఫైనల్గా. అమ్మాయి గ్రూమ్ చేస్తుంది ఎవరినన్నా కూడా, తండ్రి దగ్గర ఉండి గ్రూమ్, అది చాలా రేర్ కేసెస్ అది. సో ఈ సొసైటీని ముందు తీసుకెళ్తుందే లేడీ కదా, ఆ లేడీ ముందుకు వస్తున్నారు, ఇప్పుడు బయటకు వస్తున్నారు, విచ్ ఈస్ గుడ్, మంచిదే, చాలా మంచిది. యువర్ పర్మిషన్, మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవచ్చా? నా పర్సనల్ లైఫ్ చెప్పానండి ఆల్రెడీ, వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ రిపీట్ అదంతా. అంతేనా? సో మళ్ళీ డిస్కషన్స్ కానీ ఎప్పుడన్నా అనిపిస్తుందా అస్సలు మాట్లాడిన సందర్భాలు? నాకు అస్సలు 8 years అయిపోయింది విడిపోయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 1% కూడా నాకు రిగ్రెట్ లేదు.
అసలు రిగ్రెషన్ లేదు, ఎందుకంటే నాకు సినిమానే ప్రపంచం, నా ప్రపంచం అది వాళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడో ఒక టైంలో మనకంటే ఒక తోడు ఉండాలి అనే ఒక భావన వస్తుంది అని అంటారు కామన్ గా. రాలేదండి, అది ఎందుకో తెలియదు. అంటే అదే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందండి. పిచ్చి అంటే ఇష్టం, పిచ్చి అంటే నాట్ ఇన్ రాంగ్ సెన్స్. ఒకటి సినిమా పిచ్చి ఉంటుంది, ఒకరికి స్పోర్ట్స్ పిచ్చి ఉంటుంది, ఒకరికి డబ్బు పిచ్చి ఉంటుంది, ఒకరికి హ్యూమన్ ఎమోషన్స్ అనే పిచ్చి ఉంటుంది. అది నాకు లేదు, ఆ పిచ్చి నాకు లేదు. నాకు ఉంది మొదటి పిచ్చి, సినిమా పిచ్చి. సినిమానే అన్ని సినిమానే, ఏదైనా సరే సినిమానే. అంటే ఫైనల్ గా నేను చచ్చిపోయాక కూడా నా పేరు గుర్తుండాలి, ఆడియన్స్ లో, జనాల్లో గుర్తుండాలి. చచ్చాక కూడా బ్రతికేవాడా కళాకారుడు అని నా ఫీలింగ్. కళాకారుడు కానీ క్రీడాకారుడు, ఎనీబడి. మనం ఎందుకు దేనికోసం అటెన్షన్ మనం సీక్ చేస్తున్నాం? చనిపోయిన తర్వాత కూడా మన గురించి నలుగురు మంచి మాటలు మాట్లాడగలగాలి, ఏదో ఒకటి మాట్లాడాలి మన గురించి. ఏదో ఒకట మంచి మాట అంటారా? మంచి అనేది ఇప్పుడు ఓషో ఉన్నాడండి, ఓషోని మొన్నటి దాకా తిట్టారు, ఇప్పుడు ఓషో దేవుడు అంటున్నారు మెజారిటీ ఆఫ్ పీపుల్. సో ఇట్ డిపెండ్స్, అర్థం చేసుకునే మెంటాలిటీస్ బట్టి ఉంటాయి. ఫ్రెజైల్ విమెన్ అని అన్నారు మీరు, కానీ ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల నుంచి అన్ని జానర్స్లో లేకపోతే అన్ని డిపార్ట్మెంట్స్లో చూసేవి అయినా ఎక్కువగా అందరినీ అట్రాక్ట్ చేసేది సినిమా ఇండస్ట్రీ, గ్లామర్ ఫీల్డ్. మీటూ క్యాంపెయిన్ ఒకటి చాలా వరకు పెద్ద ఎత్తున జరిగింది. అంటే కాస్టింగ్ కౌచ్ ఉంది, మేము ఇలా అని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? అసలు నిజంగానే కాస్టింగ్ కౌచ్ ఉంటుందా? అది ఎక్కడన్నా ఉంటుందండి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కాస్టింగ్ కోచ్ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటుందంటే, ఈ క్రింజ్ సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు, ఉప్మా సినిమాలు అంటారు వాటిని. అంటే ఎవరికి తెలియదు థియేటర్లోకి వచ్చినాయి కూడా, వాళ్ళు చెప్పుకుంటారు మేము సినిమా చేసాం, ఆ సినిమా చేసాం. సో వీళ్ళందరూ ఏంటంటే దే ఆర్ నాట్ ప్రొడ్యూసర్స్, బిల్డర్స్, వ్యాపారులు, రియల్ ఎస్టేట్లో డబ్బులు వచ్చేసిన వాళ్ళు, లేదా రింగ్ రోడ్డు దగ్గర ఏదో బిట్ ఉంటే అది అమ్మేస్తే డబ్బులు వచ్చిన వాళ్ళు. వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు హీరోయిన్లతో మనం గడపాలి, మనం అన్ని వాడి కోరికలన్నీ తీర్చుకోవాలి సినిమాతో అనుకుంటాడు. అలా వచ్చి అలాంటి ఒక ఇన్వెస్టర్ వచ్చి అలాంటి డైరెక్టర్, వాడి తగ్గ డైరెక్టర్ కూడా అలాగే ఉంటాడు. సో వాళ్ళ ఆలోచన అంతే ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎంతసేపు సినిమా మీద ఉండదు. సో వీటిలో మనం డైరెక్టర్ అనేవాడికి ఎంతసేపు మైక్ పట్టుకుని యాక్షన్ అనాలి, ఫోటో తీపించుకుంటుంటాడు పక్క నుండి. సో వాళ్ళ హిపోక్రేట్స్ వాళ్ళు, ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్లోనే ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఎక్కువ మంది. ఇప్పుడు సక్సెస్ రేట్ ఎందుకు 3%, 4%, 95% వెళ్ళే ఉన్నారు. సో దానివల్ల మీకు ఇది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు తరుణ్ భాస్కర్, వెంకటేష్ మహా, లేకపోతే ఇప్పుడు బేబీ డైరెక్టర్, వీళ్ళందరిని చూడండి, వాళ్ళందరి దగ్గర మీకు ఆ పేరు రాదు. సక్సెస్ లేని బేవర్స్గాలు కొంతమంది అలా చేస్తారు. ఎందుకు సక్సెస్ రాదంటే వాళ్ళకి అందుకే టాలెంట్ ఉండదు, వాళ్ళ ఆలోచనతో దీని మీద ఉంటుంది. ఈ అమ్మాయిలు కూడా అంతే ఉంటారండి. నీకు టాలెంట్ ఉంటే, నువ్వు టాలెంట్ ఉన్నప్పుడు టాలెంట్ నమ్ముకుని నువ్వు రావాలి. ప్లస్ నువ్వు జడ్జ్ చేయగలగాలి, సినిమాని జడ్జ్ చేయగలగాలి. ఫస్ట్ నేను ఎవరికైనా అవకాశం ఇద్దామని, ఒక అమ్మాయి నచ్చి అవకాశం ఇద్దామని మా పిఆర్తో ఎవరితో మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయించాను అనుకోండి, ఈ అమ్మగా బ్యానర్ ఏంటి, హీరో ఎవరు, ఇలా మాడతారు వాళ్ళు, తెలియదు. అంటే వాళ్ళకి ఎవరో చెప్పారు, ఎక్స్పీరియన్స్ చేశారు ఇలా, బ్యానర్ ఏంటి, హీరో ఎవరు అంటే ఇలా సో అండ్ సో పర్సన్ ఇలా చెప్పినా కూడా వాళ్ళకి తెలియదు. కొంతమందికి వాళ్ళకి తెలియదు. నేను ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నా అండి, మా ఇంటికి ఒక్క పిల్ల అని ఒక సినిమా, సో అండ్ సో క్రియేషన్స్. సరే ఒకసారి గూగుల్లో కొట్టి వాళ్ళ గురించి చూసుకోమాను, నన్ను ఎడ్యుకేట్ చేయాలి కదా, అమ్మాయి లైఫ్ పాడవద్దని. గూగుల్లో కొట్టి ఒకసారి చూసుకోమ్మా, నువ్వు మంచి సినిమా ఇది, మంచి చేసుకో అని చెప్తే కూడా ఆల్రెడీ కమిట్ అయిపోయానండి, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. సో అమ్మాయికి ఐక్యూ లేదు. సో ఆ క్రింజ్ సినిమా చేసింది. తర్వాత నా సినిమా రిలీజ్ అయ్యాక నాకు పేరు వచ్చాక, అరే ఈ రోల్ నేను చేయాల్సింది అనిపించి మళ్ళీ నన్ను అప్రోచ్ అయింది, సార్ అప్పుడు మిస్ అయింది సార్ అని. సో వాళ్ళు ఒక దెబ్బ పడితే కానీ రియలైజ్ అవ్వరు. ఎవరన్నా అమ్మాయిలు, యంగ్ అమ్మాయిలు, ఇప్పుడు వచ్చే తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వట్లేదంటే నీకు ఆలోచన ఉండాలి. నీకు ఆలోచన, ఇప్పుడు అవగాహన ఉండట్లేదా? అవగాహన లేక. ఇప్పుడు నేను వచ్చానండి, ఇతను వచ్చాడు, అతను ఎవరో మీకు తెలియదు, నేను అట్లీస్ట్ మీకు తెలుసు, మీ దృష్టిలో ఇద్దరు ఒకటే, రెండు సినిమానే. అంటే అది అవగాహన లేకపోవడమే కదా. నేను అవకాశం ఇచ్చిన ఇంతకుముందు అమ్మాయిలకు కూడా, ఒక అమ్మాయి అయితే నేను షాక్ అయిపోయానండి. నా సినిమా టీజర్ రిలీజ్ అయింది, సినిమా టీజర్ పెట్టి నేను ఆల్రెడీ 3 షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను అని, ఇంకో 2 ఉప్మా సినిమాలు, ఆ సినిమాలు రిలీజ్ కూడా పేరు కూడా తెలియదు. ఆ టీజర్స్ కూడా ఉప్మా సినిమా అంటే క్వాలిటీ లేని ఫిల్మ్స్. ఇప్పుడు ఈజీ బ్రేక్ఫాస్ట్ అంటే ఉప్మా కదా, అలా చెప్తారు. సో వీటిని అన్నిటిని కలిపి ఇప్పుడు ఇప్పటికి 7 ప్రాజెక్ట్స్ చేస్తాను, ఇందులో 7th ప్రాజెక్ట్ అన్నది. నేను స్టన్ అయిపోయాను. అంటే అవగాహన లేదా ఈ అమ్మాయికి. ఇప్పుడు నేను ఏమన్నా పిచ్ సినిమా చేశాను అనుకోండి, లేకపోతే ఎప్పుడో
20 years బ్యాక్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. సూర్య వీళ్ళందరూ చూపించాను. వాళ్ళందరూ అవన్నీ చూసే నా ఇంటర్వ్యూలో ఉంటుంది దాని స్టోరీ జర్నీ అంతా. ఇప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు నేను పెట్టలేను కదా, నాకే నవ్వు వస్తుంది చూసుకుంటే, అరే ఇంత మెచ్యూర్గా తీసాను అని. సో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే లోపు వాళ్ళు యవ్వనం పోతుంది అమ్మాయిలు, లేకపోతే వాళ్ళు ఒక స్ట్రెస్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే కొంతమంది ఫైనాన్స్ కోసం సింగిల్గా ఉంటున్నారు అమ్మాయిలు, పేరెంట్స్ని వదిలేసి ఫైట్ చేసి వస్తున్నారు. నువ్వు వచ్చినప్పుడు నువ్వు అవగాహనతో రావాలంటాను. సినిమా మీద అవగాహన ఉండాలి. ఎవడు డైరెక్టర్, కానీ అంత గైడ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటున్నారు అనేది సెల్ఫ్ గైడ్. నన్ను ఎవరు గైడ్ చేశారు? నేనే కదా గైడ్ చేసుకున్నాను. ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి రావడం, ఒక అబ్బాయి ఇండస్ట్రీలోకి రావడం చాలా తప్పు. చాలా ఒకటే 100. అమ్మాయికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ మీరు అంటున్నారు కదా అవకాశాలే వాటిని మిస్లీడ్ చేస్తాయి. అవగాహన లేకుంటున్నాను. నువ్వు ఏది కరెక్ట్ అవకాశం తెలుసుకోలేకపోవడం అవగాహన లేకపోవడం కదా. ఇప్పుడు నన్ను తరుణ్ భాస్కర్ పిలిచాడు, ఇంకో ఎవరో కొత్త డైరెక్టర్ అంటే ఒక చెత్త డైరెక్టర్, పిచ్చి సినిమాలు తీసిన ఒక డైరెక్టర్, ఆ సినిమా ఎవరికి తెలియదు, వాడు వచ్చి నాకు కథ చెప్పిండు. నేను తరుణ్ భాస్కర్తో వేస్తానా ఈ డైరెక్టర్తో వేస్తానా? నాకు అవగాహన ఉంటే ఇది చేస్తాను. ఈ అమ్మాయి ఏంటి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళు నువ్వు వచ్చా చేసేసాను సినిమా. అది తరుణ్ భాస్కర్ సినిమా ఉందంటే ఆల్రెడీ ఇక్కడ మాట్లాడేసాను, ఇక్కడ మాకు బాగా రెస్పెక్ట్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్, ఈ అబ్బాయి ఈ డైరెక్టర్. తరుణ్ భాస్కర్ ఏమో ఇలా కొంచెం యాటిట్యూడ్ చూపించాడు, ఇలా అనుకుంటారు వాళ్ళు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే వాళ్ళ ఆలోచన దానికి మించి ఉండదు. అవతల పర్సన్ మనం చెక్ చేస్తున్నాడా, మన పేషెన్స్ ఒక చూస్తాం కదండి. మన యాక్టర్ని ఏమన్నా పెట్టుకుంటే ఎంత పేషెంట్ అండ్ ఎంత ప్యాషనేటెడ్, ప్యాషన్ ఉన్న పర్సన్ అని చూస్తాం కదా. ఆ రెండు లేనప్పుడు ఆలోచిస్తారు. సో వీళ్ళకి ఏంటంటే క్విక్గా అయిపోవాలి, ఏదన్నా ఫాస్ట్గా అయిపోవాలని ఉత్సాహం ఉంటుంది. నాకు కూడా ఆ ఏజ్ లో ఉంది, యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చేసేయాలి, ఎక్కువ సినిమాలు చేయాలి, పాపులర్ అయిపోవాలి అని ఉంటుంది. ప్లస్ నేనేదో స్పెషల్ అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్లీ వాళ్ళ కాలేజ్లోనో ఇంటి చుట్టుపక్కల నలుగురు పొగిడేస్తే ఆటోమేటిక్ గా దాంట్లోనే వస్తాం, Cloud9 లోనే. దాని నుంచి ఎప్పుడు ఎంత తొందరగా బయటపడతాం, ఎంత తొందరగా అవగాహన సంపాదిస్తాం, కరెక్ట్ పీపుల్ని ఎలా ఫైండ్ చేస్తాం, కరెక్ట్ ఛానల్తో ఎలా వెళ్తాం అన్నది ఇంపార్టెంట్. మీకు ఈరోజు మీటూ గురించి మాట్లాడే అమ్మాయిలు అందరూ కూడా పిచ్చి సినిమాలు చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మీరు చూడండి. లేకపోతే ఒక అటెన్షన్ సీకింగ్ కోసం వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉంటారు తప్ప, ఒక మంచి సినిమా చేసి మంచి రోల్ చేసి ఇగో ఈ డైరెక్టర్ నాతో మిస్బిహేవ్ చేశాను ఒక అమ్మాయి కూడా చెప్పలేదు కదా. అవును, కానీ ప్రతి ఒక్కరికి అంత మంచి క్యారెక్టర్స్ వాళ్ళ దగ్గర రావటం, కానీ రావడం అంటే అదే అంటున్నా, అవగాహన. నువ్వు ఇలాంటి చేసే వల్ల చేయకు సినిమాలు. ఇప్పుడు సినిమాని చేయాలని, ఇప్పుడు సినిమాకి ఎందుకు వస్తున్నావు? నువ్వు పేరు సంపాదించడానికి వస్తున్నావు. ఈ సినిమాలు చేస్తే నీకు పేరు రాదు, ఆత్మాభిమానం కూడా పోతుంది నీకు. నువ్వు కమిట్మెంట్ అనేవాడు ఎవడో వచ్చి నేమ్లెస్ ఫెలో వచ్చి వాడు నేను సినిమా తీస్తున్నానని వాడుకున్న వెనక డబ్బుని వాడుకుంటూ వాడు ఏదో చేస్తున్నాడు, నువ్వు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పడిపోతున్నావు కదా నువ్వు దాంట్లో. అది మీ మిస్టేక్. రెండు వైపులా ఉంటుంది అనేది. అంటే విమెన్ సైడ్ ఆలోచన ఉండాలండి, అవగాహన ఉండాలి. అప్పుడు నిగ్రహం వస్తుంది, నీకు లైఫ్ మీద ఫోకస్ ఉంటుంది. అది లేనప్పుడు నువ్వు క్రింజ్ ఈ రోజు అయిపోవాలి, రేపు అయిపోవాలి మాటలు చెప్పిస్తే మనం హీరోయిన్ అయిపోతాం, లేకపోతే అందంగా కనపడి ఇట్లా మేకప్ వేసుకుని తిరిగేస్తే మనం హీరోయిన్ అయిపోతాం అనుకుంటే. బట్ ఇప్పుడు వస్తున్నారండి తెలుగు అమ్మాయిలు, వస్తున్నారండి. అంటే కరెక్ట్ ఛానల్లో కరెక్ట్ పీపుల్కి వాళ్ళ అవగాహన వల్ల వాళ్ళకి సెట్ అయితే. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు దొరక్క నేను హీరోయిన్ దొరక్క ఎంత ట్రై చేశానండి. నేను 1 year వెతికాను నేను హీరోయిన్. మీరు అసలు ఎలా సెలెక్ట్ చేస్తారు హీరోయిన్ ని? చూస్తాం కొంతమంది ఏమైనా రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి ఎవరన్నా నచ్చినా కూడా తన ఆడిషన్ పంపిమని చెప్తాను, లేకపోతే నాకు ఆడిషన్స్ వస్తుంటాయి. దాంట్లో ఎవరన్నా గుడ్ లుకింగ్ ఉంటే వాళ్ళని, లేకపోతే ఎవరన్నా మెసేజ్ చేస్తుంటారు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని అడుగుతాను, బాగున్నారు అనిపిస్తే. ఉంది అంటే ఒకసారి ఆడిషన్ పంపించండి, ఒక 1 minute వీడియో తీసి పంపించండి అని చెప్తాను. తీసి పంపిస్తారు. కొంతమంది దాన్ని భయపడతారు, ఓకే అది చేయలేకపోయారంటే వీళ్ళు సినిమా వరకు రాలేరు, వీళ్ళతో కష్టం అనిపిస్తుంది. కొంతమంది పంపిస్తారు, పంపిస్తే వాళ్ళ పొటెన్షియల్ మేబీ ఆ క్యారెక్టర్కి ఎక్స్పెక్టేషన్ ఉందా లేదా అని చూస్తాను. ఉందనిపిస్తే నెక్స్ట్ ఐ గో ఫార్వర్డ్ అట్లా. సో అలా సెలెక్ట్ చేస్తారు, జస్ట్ సింపుల్ ఆడిషన్. ఎక్కువగా ఆడిషన్స్ పెడుతుంటాను, పబ్లిక్ ఆడిషన్స్ పెడుతుంటాను. కొంతమంది అమ్మాయిలు పబ్లిక్ ఆడిషన్ అంటే భయపడతారు, వాళ్ళు ఇట్లా ప్రైవేట్గా పంపిస్తారు. నాకు నేను అమ్మాయిల గురించి అడిగాను, కానీ చాలా మంది అబ్బాయిలు కూడా ఇండస్ట్రీలో ఇలా ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఒక కామెంట్ ఉంది. యాక్సెప్ట్ చేస్తారా? ఇది నిజమేనా? ఏదండి, అబ్బాయిలను కూడా ఇలా ప్రెషర్ పెడుతూ ఉంటారు, ఆ పనులు చేయమని ఈ పనులు చేయమని. అదే చెప్పాను కదండి, ఎవరైతే నేను ఈరోజు కూడా పల్లెటూళ్ళకి వెళ్తుంటాం కదండి షూటింగ్ చేయడానికి, అక్కడ అంటుంటారు లేడీస్, మా వాడేం పని చేయట్లేదు మీ సినిమాలో తీసుకోండి అంటారు. మొన్న మా ఇంటి పక్కన ఇలాగే పని పట్ల తిరుగుతుంటే సినిమాలో తీసిపోతే వాడు సెటిల్ అయిపోయాడు, వీడు కూడా అయిపోతాడు అన్నారు.
సో ఇది కామన్ సేయింగ్ ఇది బయట. అండ్ నేను ఇండస్ట్రీలో అబ్జర్వ్ చేసింది కూడా అది యాక్చువల్లీ ట్రూ. ఒక మెజారిటీ ఆఫ్ పీపుల్, నాట్ ఎవ్రీబడి, మెజారిటీ ఆఫ్ పీపుల్ పనికి మనలో ఉంటారు ఇక్కడ. వేరే పని రాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పని చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు సీరియస్గా సినిమాలు చేస్తూ ఉంటారు. పనికి మాలిన వాళ్ళు ఉండి పని చేసే వాళ్ళతో పని చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంటే ఇప్పుడు మ్యాన్ పవర్ని వీటన్నిటి డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయించుకుంటారు. వాళ్ళకి లైట్ మెన్ వాళ్ళే ఏడుస్తుంటారు, ఈ సినిమా చేయాల్సి వస్తుంది, వీళ్ళకి డైరెక్టర్కి డైరెక్షన్ రాదు, వీళ్ళకి ఇది రాదు అనుకుంటా ఏడుస్తూనే వాళ్ళు కూడా ఫీల్ అవుతూ చేస్తుంటారు. సో దట్ ఈస్ దేర్. సో అలాంటోడు మరి అందులో రకరకాల మనస్తత్వాలు ఉంటాయి కదా, పవర్షన్ ఉంటుంది. సో అందులో జరిగి ఉండొచ్చు. ఇది కూడా అబ్బాయిల విషయం కూడా అదే. నీకు అవగాహన లేక, నీకు సినిమా అవకాశం కావాలా, మంచి సినిమా అవకాశం కావాలా, ఏదో సినిమా అవకాశం అంటే నువ్వే తీసుకో, ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీసుకుని పెట్టే, ఫేమస్ అయిపోతావు అంతే. నువ్వు థియేటర్లో నేను కనిపించాలంటే మంచి సినిమా అయి ఉండాలి. ఇంతకుముందు వాళ్ళ వర్క్స్ చూడాలి, వాళ్ళ వర్క్స్లో నీకు అది ఉంది, ఆనెస్టీ ఉంది, లేకపోతే దాంట్లో విషయం ఉంది అనిపిస్తే అప్పుడు నువ్వు ఎంత దూరం అని వెళ్ళొచ్చు. సో అలాంటి వాడు ఎలాంటి పనులు చెప్పడు. వాడు చెప్పే పని ఏంటి, అది తీసుకురా ఇది తీసుకురా అంటాడు, మెకానికల్ వర్క్ చెప్తాడు. సో ఏదైనా అవగాహనతో రావాలి, మనం ఏమైనా సాధించాలనే తపన ఉండాలి, ఎటు వెళ్ళాలనేది ఫస్ట్ తెలియాలి. ఇదే కాదండి, సినిమానే కాదు, నీ ఫీల్డ్ పూర్తి అవగాహన మనం సంపాదించి వెళ్ళాలి. ఈ రోజు అవగాహన సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. ఒకప్పుడు అంటే కష్టం. ఇప్పుడు గూగుల్లో ఎవరైనా నేను డైరెక్టర్ అంటే నీ పేరు చెప్పు, గూగుల్ దొరికిపోతుంది, ప్రపంచమే ఉంటుంది. ఇప్పుడు ఏ వచ్చింది దీంట్లో, వాట్సాప్ లో మీరు కొట్టేస్తే వచ్చేస్తుంది. క్రియేట్ చేసుకోవచ్చు కూడా, ఇంకా స్పెషల్ గా మనిషినే క్రియేట్ చేసేస్తున్నారు AI తోటి. లేదండి, ఇప్పుడు ఏ సెర్చ్ అని వచ్చింది, మెటా అందులో ఇంకా ఇన్ఫర్మేషన్ డీప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అంత డెవలప్ అయిపోయింది టెక్నాలజీ. అంటే ఏది అంత టెక్నాలజీ ఉన్నప్పుడు నువ్వు ఒక 5 నిమిషాలు రీసెర్చ్ చేయడం కూడా నువ్వు ఆగట్లేదంటే యు ఆర్ యాంగ్షియస్. యాజ్ లాంగ్ యాజ్ యువర్ యాంగ్షియస్ యూ వోంట్ బి సక్సెస్ఫుల్. నువ్వు కామ్ అయ్యి ఒక స్టెప్ వెనక్కి వేసుకుని నేను ఏం చేస్తున్నాను, నేను చేయాలి, ఎంత టైం పడుతుంది, దాన్ని ప్రిపేర్ అయ్యి ఉండి రావాలి. అలా అంటే కంపారిజన్ వైజ్గా మాట్లాడుకుంటే సరోజ్ గారు ఫస్ట్ సినిమాకి, ఫస్ట్ కెమెరా ప్రెజెంటేషన్కి, ఇప్పుడు ప్రెజెంటేషన్కి డిఫరెన్స్ ఏం గమనించారు మీలో మీరు? అంటే ఎట్లా, దేంట్లో? మీరు ఒక హీరోగా నేనా పర్ఫార్మెన్స్ ప్రకారంగా దాని మీద లుక్ మీద అసలు పెట్టనండి, ఎక్కువ దృష్టి పెట్టనండి. ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అంటే నాకు పెట్టలేను. ఇప్పుడు నేను నాకున్న వర్క్కి, నాకున్న స్ట్రెయిన్కి డే నైట్ వర్క్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూస్గా. మళ్ళీ నిద్ర ఉండదు, నెక్స్ట్ డే ఏంటంటే హోంవర్క్ ఉంటుంది. సో వీటిలో ఉన్నప్పుడు నేను ఏంటంటే రియలిస్టిక్ పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్ అండి. నేను రజనీకాంత్ ఇన్స్పిరేషన్ అండి, నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఆయన ఎలా ఉన్నా కూడా ఆయన పర్ఫార్మెన్స్లోనే అందంగా అనిపిస్తుంది. సో అందం ఇప్పుడు పర్ఫార్మెన్స్లో ఉంటుందని నా ఫీలింగ్. అండ్ మనకు ఫీచర్స్ ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు ఏదో అంతో కొంత, సో మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్లోనే ఉంటాను నేను. సో నాకు డిఫరెన్స్ ఏం లేదండి, అప్పటి నుంచి ఇప్పటికి సేమ్ ఇది అదే టెంపో కంటిన్యూ. క్యారెక్టర్ బట్టి ఉంటారు అంతే. మామూలుగా గడ్డం పెంచుతాను, గడ్డం తీసేస్తాను, ఇలా ఏమైనా చేస్తాను. మెయింటెనెన్స్ ఎలా? మెయింటెనెన్స్ అంటే ఏం ఉండదా? మీరు ఫిట్నెస్ ఫ్రీకా? ఫిట్నెస్ అంటే షూట్ ముందు వెళ్తానండి. షూట్ ముందు ఒక 1 month అంతే, చాలా స్ట్రిక్ట్ డైట్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, జిమ్ చేస్తాను. ఏం తీసుకుంటారు మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో? ఇప్పుడు చాలా అంటే ట్రెండ్ అయింది అది, ఫుడ్ మేజర్ గా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. అసలు మీ ఫాస్టింగ్ ఏంటి? ఫాస్టింగ్ బ్రేక్ చేసిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే దాంట్లో ఇవి ఉంటాయండి, 16 hours 16:8 ఇట్లా ఉంటాయి. నేను 16 ఒక్కోసారి 24 కూడా చేస్తాను. 24 అంటే 16 గంటలు ఏం తినకూడదు, 8 గంటలు 2 times కానీ 1 time కానీ తినొచ్చు. సో అది నాకు వర్కౌట్ అయింది. అంటే చాలా డైట్స్ చేశానండి నేను 10 years నుంచి. అంటే నేను షూట్కి వెళ్ళినప్పుడల్లా డైట్ చేసేవాడిని. ఇంతకుముందు వీరమాచినేని డైట్ కూడా చేశాను, కీటో చేశాను, వీరమాచినేని డైట్, చైనీస్ డైట్, అన్ని చేశాక నాకు హెల్దీ అండ్ బెటర్ రిజల్ట్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనిపించింది. బెస్ట్ వే అసలు చెప్పాలంటే. అది తిన్నప్పుడు మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకుని, కార్బ్స్ తక్కువ తీసుకుని, కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకుని, గుడ్ ఫ్యాట్స్. డైటిషియన్ ఎవరైనా ఉన్నారా? మీరే అంత మేనేజ్ చేసి యూట్యూబ్ లో కొట్టి చూసి అన్నిట్లో అంతేనా అన్ని చేసుకుని అంతే. ఓకే. అంటే నేను ఈ సిస్టమ్ ని, మెడికల్ సిస్టమ్ అసలు నమ్మనండి. బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే తప్ప మనం నమ్మలేము. వాడు మళ్ళీ మనం రావాలని షాప్ కీపర్ లాగా అయిపోయింది కదా, అలా చెప్తారన్నా. వాళ్ళు ఏంటంటే స్లోగా అవ్వాలి ఇది అదే అని చెప్తుంటారు. కానీ హెల్త్ కి మంచిది అంటారు కదా తక్కువ తగ్గటం అనేది. నేను మరి 10 years నుంచి చేస్తున్నాను ఎక్స్పెరిమెంట్, నాకేం ప్రాబ్లం రాలా. మీరు ముందు ఏమైనా ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళ?
అంటే నేను సడన్గా అంటే స్ట్రెస్ ఈటింగ్ ఉంటుందండి. Exactly. ఇంతకుముందు స్మోక్ చేసేవాడిని కాదు, ఇప్పుడంటే స్మోకర్ కాబట్టి కొంచెం తగ్గింది. హెవీగా తినేసేవాడిని షూట్ టైంలో, అప్పుడు ఓన్లీ డైరెక్షన్ చేసినప్పుడు. యాక్టింగ్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే నేను పోస్ట్ ప్రొడక్షన్ టైం, ప్రీ ప్రొడక్షన్ తినేస్తాను, బాగా తినేస్తాను. ఇప్పుడు నా షూటింగ్, నా స్క్రీన్కి ఇప్పటికీ నాకు సంబంధం ఉండదు మీకు ఆ లుక్కి. అదే కదా కొద్దిగా, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేయాలి, మ్యూజిక్ చేయాలి, స్ట్రెస్, స్లీప్ ఉండదు, కార్టిజాల్ పెరుగుతుంటుంది, ఆకలి ఎక్కువ వేస్తుంటుంది. అలా తిని లావ్ అయిపోతాను. మళ్ళీ సడన్ గా డ్రాప్ అవ్వాలి, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఒక 2 months లో అయిపోవాలి. అప్పుడు ఒక ఫాస్టింగ్ ప్లాన్. దట్ ఈస్ ద బెస్ట్ వే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది. అంటే ఫుడ్డీనే మీరు బాగా తింటారు. ఏమి ఇష్టం బాగా మీకు? అన్ని తింటానండి. మొన్న జొమాటోలో సెర్చ్ చేశాను, అన్ని తినేసాను, అన్ని హోటల్స్ లో తినేసాను, ఏది బ్యాలెన్స్ ఉందన్నా చూసా. అంటే ఇప్పుడు ఫుడ్ మీద విరక్తి పుట్టిందండి తిని తిని. అమ్మో అంత తిన్నారా? అంటే ఏమి ఇష్టం, వెజ్ ఆర్ నాన్ వెజ్? నాన్ వెజ్, డైలీ నాన్ వెజ్ అండి, కంపల్సరీ. డైలీ నాన్ వెజ్ తింటారా? ఓకే. ఇంటర్మిటెంట్ లో ఉన్నప్పుడు కూడా, ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు కూడా నాన్ వెజ్, మెయిన్ నాన్ వెజ్ తినాలి కదండి. అంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. వాట్ యు లైక్ మోస్ట్? అంటే చికెన్, మటన్ చాలా ఉంటాయి కదా మనకి నాన్ వెజ్ లో. చికెన్, మటన్, ఫిష్. వెజ్ లో కూడా నాకు బెండకాయ కూర ఇష్టం, ఆలూ ఫ్రై ఇష్టం. కుకింగ్ వస్తుందా మీకు? వస్తుంది కానీ ఒక్కోసారి బాగా వస్తుంది, ఒక్కోసారి రాదనమాట. సో ఎక్కువ ఆర్డర్ పెడుతుంటాం, వర్క్ లో ఉన్నాం కదా, త్వరగా ఫాస్ట్ గా ఉన్నప్పుడు ఏమైనా ప్లాన్ చేస్తుంటాం. మోస్ట్ విజిటెడ్ రెస్టారెంట్ అలా ఏమైనా ఉన్నాయా? వెళ్ళి తింటారా ఓన్లీ జొమాటో ఇంతేనా, ఆర్డర్ చేసుకోవడం అంతే? ఇప్పుడు బయటకు వెళ్ళాను కదండి, ఇప్పుడు ప్రాబ్లం. ఇంతకుముందు వెళ్ళామండి, అంటే నా బండ్ల మీద అలాంటి ఫుడ్ ఎక్కువ ఇష్టం. లేకపోతే ఇలా పల్లెటూరు నుంచి ఇలా వచ్చి చేస్తుంటారు కదా, ఆ టైప్ ఇష్టం నాకు. ఇప్పటికీ సైకిల్ మీద తీసుకొచ్చి ఇడ్లీ, దోశ అవి అమ్ముతూ అవి ఉంటారు. కూడా అప్పుడప్పుడు మిడ్ నైట్ ఎవరు లేనప్పుడు వెళ్ళి తింటా. అవునా? ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటే ఏ ఏరియానో చెప్పండి, అందరు వస్తారు. సైకిల్ మీద చేసే అన్ని కూడా. మైసూర్ బోండా బాగుంటది, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. నేను ఇడ్లీ తిన్నాను. మైసూర్ బోండా చాలా డిఫరెంట్ గా, చిన్నగా ఉండి పునుగుల్లా వేస్తారు, కానీ అది మైసూర్ బోండానే. బాగుంటుంది. అవి ఇష్టం బాగా మీకు, టిఫిన్స్ అంటే అన్ని, అంటే ఇది అదేం లేదండి, అన్ని ఎక్స్ప్లోర్ చేశాను, ఫుడ్ లో కూడా అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సరోజ్ గారు. ఆల్ ది బెస్ట్ అండి. కార్యక్రమం మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వాలి, డబ్బులు కూడా కురిపించాలి. ఆ కృష్ణయ్య మీకు చాలా డబ్బులు ఇవ్వాలి, సంవత్సరానికి ఒక 5 సినిమాలు మీరు డెఫినెట్ గా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.